42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగ పీఠికని సవరిస్తూ అప్పుడున్న ఇందిరాగాంధీ ప్రభుత్వం భారత రాజ్యాంగ పీఠికలో సోషలిస్టు, సెక్యులర్, ఇంటిగ్రిటీ ఈ 3 పదాలని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎవరైనా అడగొచ్చు, ఈ 3 పదాలు రాజ్యాంగ సవరణ ద్వారా పీఠికలో ఏర్పరిచారు, మరొక సవరణ ద్వారా ఈ 3 పదాలని తీసేయవచ్చా, రాజ్యాంగ పీఠికలో ఉన్న ఏ పదాన్నైనా తీసేయవచ్చా అని అడిగినప్పుడు రాజ్యాంగ పీఠిక విలువలని పెంపొందిస్తూ ఏదైనా ఒక పదాన్ని పీఠికలో చేర్చినప్పుడు ఆ పదం ఆ రాజ్యాంగ పీఠిక యొక్క గొప్పతనానికి అనుగుణంగా పొందుపరిచారు. అందుచేత ఒక పదాన్ని చేర్చొచ్చు కానీ పీఠికలో ఉన్న ఏ ఒక్క పదాన్ని రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంట్ తీసేయడానికి వీలు లేదు. ఏ ఒక్క పదాన్ని తీసివేసినా భారత రాజ్యాంగం యొక్క విశిష్టత, భారత ప్రజాస్వామ్య విలువలు కోల్పోతాయి అనే విషయంలో మనం అర్థం చేసుకోవాలి. భారత రాజ్యాంగ పీఠికలో ప్రతి పదం కూడా ఒక ప్రత్యేకతను కలిగి ఉంది. ప్రతి పదం కూడా భారత రాజ్యాంగం ఎలా అమలు పరుస్తున్నారు అనేది భారత రాజ్యాంగ పీఠికలో మనకి విశదపరిచారు. భారత రాజ్యాంగ పీఠిక యొక్క సారాంశాన్ని భారత ప్రజల ప్రజాస్వామ్య విలువలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుచేత భారత రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవాలంటే భారత రాజ్యాంగ పీఠిక యొక్క మూల స్వరూపాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. భారత రాజ్యాంగ పీఠికలోని విలువలను అమలుపరచడానికి మాత్రమే అనేక అధికరణల ద్వారా భారత రాజ్యాంగంలో పొందుపరిచి భారత రాజ్యాంగాన్ని అమలుపరచడానికి వీలు కల్పించారు. ఈ సందర్భంగా మనం ఒక విషయం గుర్తించుకోవాలి. ఏ దేశంలో రాజ్యాంగం ఎంత మంచి రాజ్యాంగం అయినప్పటికీ కూడా ఆ రాజ్యాంగాన్ని అమలుపరిచే వ్యక్తులు మంచివాళ్ళు కాకపోతే ఆ రాజ్యాంగం చెడ్డగా మారుతుంది. ఉదాహరణకి ఎన్నికైన ప్రజాప్రతినిధులు కానీ, మంత్రులు కానీ, న్యాయమూర్తులు కానీ రాజ్యాంగ విలువలకు లోబడి రాజ్యాంగం ఎంత మంచి రాజ్యాంగం అయినప్పటికీ, ఎంత మంచి విలువలు ఉన్నప్పటికీ కూడా వాటిని మంచిగా అర్థం చేసుకుని ఆ విలువలకు అనుగుణంగా తమ ప్రవర్తన, తమ భావాలు వ్యక్తపరచకపోతే ఆ మంచి రాజ్యాంగం చెడ్డగా మారడానికి వీలుంది. అందుకే అంబేద్కర్ ఇంకో మాట అంటాడు, ఎంత చెడ్డ రాజ్యాంగం అయినా సరే దాన్ని అమలు పరిచేవాళ్ళు మంచివాళ్ళు అయితే ఆ రాజ్యాంగం మంచిగా మారుతుంది. ప్రస్తుతం 75 సంవత్సరాల చరిత్ర ఉన్న మన భారత రాజ్యాంగం ఈరోజు ఎంత పటిష్టంగా ఉందనంటే భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం వల్ల, భారత రాజ్యాంగం యొక్క పటిష్టత వల్ల, భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం వల్ల భారతదేశంలో ప్రజాస్వామ్యం, పరిమితులకు లోబడిన ప్రభుత్వం, స్వేచ్ఛాయుత జీవనం, స్వతంత్ర న్యాయ వ్యవస్థలు మనుగడ సాగించున్నాయని చెప్పడానికి నేనేమాత్రం సందేహించను. భారత ప్రజల విజయం భారత రాజ్యాంగం యొక్క విజయంపై ఆధారపడి ఉంది. భారత రాజ్యాంగం ఎంత పటిష్టంగా ఉందో, భారత రాజ్యాంగం ఉన్నంత కాలం భారతదేశంలో ప్రజాస్వామ్యానికి ఏమాత్రం ప్రమాదం లేదు. అందుచేత ప్రతి వ్యక్తి భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి, భారత రాజ్యాంగం యొక్క విశిష్టతను తెలుసుకోవాలి. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలకు లోబడి ప్రతి వ్యక్తి తన జీవితాన్ని మలుచుకుని సత్ప్రవర్తనతో ఉండి భారతదేశంలో ఆ ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి తన వంతు కృషి చేయాలని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను.